నిండుగా నీరుంది, మెండుగా కరెంటుంది, కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. అన్ని సిద్ధం చేసుకున్న రబీ సాగు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. అవసరమైన పెట్టుబడికి అప్పిచ్చేవాడు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు కూడా పంట రుణాలపై చేతులెత్తేయడంతో సాగు విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది. రబీ సీజన్పై నోట్ల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు 23 రకాల పంటలను సాగు చేసుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని గంపెడాసలు పెట్టుకున్న రైతాంగం డీలా పడింది. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బులు లేక అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ససెమిరా అంటున్నాయి. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించలేక సాగును కూడా వదిలేస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు ఏపీలో కేవలం 48% వరకే పంటలను సాగు చేశారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 43% మాత్రమే సాగు చేశారు. ఈ నెలాఖరు వరకు వేచి చూసినా మహా అయితే 75% మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 100% సాగు అసాధ్యమని అధికారులు అంటున్నారు. దీనికి పూర్తిగా నోట్ల రద్దే కారణమని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రబీ సీజన్ నవంబర్, డిసెంబర్ నెలల్లో వేగంగా జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఇంకా మొదలే కాలేదు. గోదావరి, కృష్ణా డెల్టా ఆయుకట్టు ప్రాంతాల్లోనే కొద్ది గొప్ప పనులు ప్రారంభమయ్యాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, పల్నాడు ప్రాంతాల్లోని పొలాలను సేద్యం చేయకుండా వదిలేశారు. తెలంగాణలో వరి సాగు 11% పడిపోయింది. ఈసారి వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మొక్కజొన్న, మినుములు, వేరుశెనగ, కంది పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈసారి ధాన్యం కొరత తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేసే సన్న బియ్యానికి కూడా ఈసారి కొరత ఏర్పడబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.